అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం శ్రీ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం. ఇది మొగల్తూరు గ్రామంలో అయితే ఉందండి. పూర్వం దట్టమైన అరణ్యంలో స్వామివారు వెలయడంతో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అని పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రం. పూర్వం రాజుల పరిపాలన కాలంలో స్వామివారు లింగం దట్టమైన అరణ్యంలో పాములు ఎక్కువ సంచరించడంతో బహదూర్ రాజులు ఏం చేశారంటేనండి, లింగాన్ని పైకి తీయడం అనే ప్రయత్నం చేశారంట. కానీ ఎంత ప్రయత్నించినా అది రాలేదట. ఇక్కడ విశేషం ఏంటంటే, ఒక 6 నెలలు ఒకవైపు వంగి ఉంటుందంట, 6 నెలలు ఇంకో వైపు వంగి ఉంటుందంట ఈ శివలింగం. అలాగే ఇది బ్రహ్మసూత్ర శివలింగం. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన లింగమే ఈ శివలింగం అండి. కాశీలో మనం స్వయంగా అభిషేకం చేయొచ్చు. దాని తర్వాత కాశీ తర్వాత మనమే స్వయంగా అభిషేకం చేసేటువంటి మనకి భాగ్యం ఈ దేవాలయం అయితే ఈ దేవాలయంలో మనకి కలుగుతుందండి. అలాగే శివయ్య భోళాశంకరుడు, లయకారుడు, సృష్టికర్త. శివయ్య లేనిదే సృష్టి లేదండి. శివయ్య లేనిదే జనన మరణాలు లేవు. అందరికీ ఉండాలండి.